2 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలండి. మన హెయిర్ అనేది స్మూత్‌గా, షైన్‌గా అనేది చేసుకోవచ్చు అండి. హెయిర్ గ్రోత్ కూడా బావుంటదండోయ్! మనకు కావాల్సింది 2 అన్నాను కదా అని ఏదేదో అనుకోమాకండి. మనకి ఏంటంటే గెంజి కావాలి. మనం అన్నం వండిన తర్వాత ఉంచుకుంటాం కదా గెంజిని, అదైతే కావాలి. సో, మీరు ఏ షాంపూ వాడుకున్నా సరే, మీకు ఏ షాంపూ పడుతది, ఆ షాంపూ వాడతారు కదా! సో, అది తీసుకొని ఈ గింజలో అయితే వేసేసుకోండి. ఇలా వేసుకొని మీకు ఎన్ని షాంపూలు కావాలంటే అన్ని షాంపూలు వేసుకోండి. కొంతమందికి హెయిర్ ఎక్కువ ఉంటే 4 పడతాయి లేదా 3 పడతాయి. సో, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ ఏంటంటే నేను క్లినిక్ ప్లస్ షాంపూ వాడుకుంటున్నా. మీకు ఏ షాంపూ నచ్చితే అది వేసుకోండి. అండ్ ఇదేంటంటే నేను వేసేది ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే హోమ్‌మేడ్ నేను ఇంట్లో కుంకుడుకాయల షాంపూ చేసుకున్నాననమాట. సో, అది కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అది ఇలా మంచిగా మనం మిక్స్ చేసేసుకోవాలనమాట. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం తలకి పెట్టుకుంటే ఉంటది స్మూత్‌నెస్ మామూలుగా ఉండదు. సో, ఇదైతే మంచిగా ఇంట్లోనే మనం ఈజీగా చేసుకొని ఇంట్లో ఉంచిన గంజి పాడేసుకోకుండా మంచిగా ఇలా హెయిర్‌కి అనేది అప్లై చేయండి. ఇట్లా ఒకసారి చేసి చూడండి. మీకే తెలిసిద్ది రిజల్ట్ ఏంటో. చాలా అంటే చాలా బావుంటది. అండ్ షైన్ కూడా ఉంటది. మనకి ఎలాంటి ఖర్చులు పెట్టుకొని కండిషనర్స్ అయ్యి యూజ్ చేసే పని కూడా ఉండదు. మంచిగా స్మూత్‌నెస్ అనేది ఇచ్చేస్తుంది హెయిర్‌కి. మంచిగా హెయిర్ గ్రోత్ కూడా ఉంటది. సో, నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.